నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు నాటకాలు ఆడుతున్నాయి. విమర్శించిన సిపిఐ జాతీయ నేత నారాయణ. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25వ తేదీన నిరసన దినంగా పాటించాలి. పిలుపునిచ్చిన భారతీయ మజ్దూర్ సంఘం తిరుపతి జిల్లా నాయకులు. అంగన్వాడీలకు కనీస వేతనం కోసం పోరాడుదాం. వేతనం పెంచకపోతే అసెంబ్లీ ముట్టడి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి పిలుపు. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలీ వర్క్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కమిషనర్ ను కోరారు. లక్ష్మీపురం కూడలి ప్రారంభించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, 18వ వార్డులోని శ్మశానం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోన్ ద్వారా కోరారు. టీటీడీ పరిపాలన భవనం పక్కన గల రోడ్డులో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, ఆర్ఎండ్బి అతిథి గృహం యూడీఎస్ వలన ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని, పద్మావతి పార్క్ వాకింగ్ ట్రాక్ బాగు చేయాలని, కృష్ణాపురం టానా వద్ద తోపుడు బండ్లు ఎక్కువ కావడంతో పార్కింగ్ ఇబ్బందిగా ఉందని పరిశీలించాలని, డివైడర్ల మధ్య చెట్లు ఎండిపోతున్నాయని నీరు పెట్టాలని, సిపిఎం కార్యాలయం వద్ద రోడ్లు గుంతలు పూడ్చాలని, జగజ్జీవన్ రామ్ పార్క్ వద్ద పెద్ద కాల్వ బ్లాక్ అయిందని పరిష్కరించాలని, మహిళా వర్సిటీ రోడ్డును ఇరువైపులా చిరు వ్యాపారులు ఆక్రమించడంతో ఇబ్బందిగా ఉందని పరిష్కరించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కొబ్బరికాల వ్యాపారస్తులు ఎక్కడికక్కడే పడేస్తున్నారని చర్యలు చేపట్టాలని, రైల్వే కాలనీ పార్క్ వద్ద చెత్త కాలుస్తున్నారని చర్యలు చేపట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు నాటకాలు ఆడుతున్నాయని సిపిఐ జాతీయ నేత నారాయణ విమర్శించారు. దీనిపై సిబిఐ సిట్ విచారణ జరిపి నివేదికలు సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిందులపై చర్యలు తీసుకోకుండా ఏకసభ్య కమిషన్ను నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోకుండా భక్తుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేటట్టు చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీ లడ్డు విషయాన్ని రాజకీయంగా మార్చేసి దేవుడికి అన్యాయం చేయడం కాకుండా కోట్లాది మంది భక్తులని మనోగతాన్ని చెలగాట మారుతూ ఉన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే, తప్పు తెలిసిన మాట వాస్తవమే. దాన్ని పదే చెప్పాల్సిన పని లేదు. మీ అరిచేతికి స్వర్గ అర్థం అక్కర్లా, మీ చేతుల్లో ఉండే యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళా దాన్ని వన్ మ్యాన్ కమిషన్ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ లడ్లు ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత మగ్గిపోయిందో, ఎంత పొందుకోముందో చెప్పడం ద్వారా మీరు ఏం సాధించబోతారు? పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రం చెడగొడతారు, భక్తుల మనోభావాన్ని దెబ్బకొట్టిస్తారు. మీరు రాజకీయంగా ఒకరినొకరు మీ పొప్పం కల్పించుకోవడానికి, మీ రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ రెండు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. మీ పోటీ దేవుడి పని పెడతట, దేవుడిని అడ్డం పెట్టుకోండి. మీరు పోటీ చేసేది బయట పోటీ చేసుకోండి, కుస్తీ పట్టుకోండి, మలతం చేయండి. నేను కానీ రెఫరీగా ఉంటాను మీ ఇద్దరి మధ్య. కొట్టుకుంటూ కూడా ఒక శాస్త్ర గొడవ లేకుండా పోతుంది. మీరు ఎందుకు మీరు చేసిన పాపాలని దేవుడి పైన నెట్టేసి దేవుడిని అల్లకల్లోలం చేసి 10 కోట్లాది మంది భక్తుల మీద దెబ్బతీసే అవసరం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి ఏకంగా సుప్రీంకోర్టుకి పోయినాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తే తెలియదు. సుప్రీంకోర్టు రేపు ఇంకా డెసిషన్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా కాలయాపన చేయడం, తప్పు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోకుండా తప్పించుకోవడం, బీట్ అరౌండ్ ది బుష్ అని చెప్పని చుట్టూ కొట్టడం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే ఈ పార్టీకి ఎప్పుడూ యాక్షన్ తీసుకుండొచ్చు. మీ చేత హక్కులు ఉన్నాయి. మళ్ళీ దానికి అసెంబ్లీ చర్చ ఎందుకు ఉండాలా? ఆ తర్వాత వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? సిట్ వేసింది, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, మరి వన్ మ్యాన్ కమిషన్ ఎందుకు? ఇవన్నీ కూడా పోటకం, నాటకం, కాలయాపన చేయడం, దేవుణ్ణి ఉపయోగించుకొని ఒకరి మీద రాజకీయ ఎత్తుగడలు చేసుకోవడం, మీ రాజకీయ ఎత్తుగడలని కోసం ఈ పవిత్రమైనటువంటి వ్యవస్థని ధ్వంసం చేయడం, ఇది మంచిది కాదు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే అనవసరమైన జస్టిస్ లేకుండా మీరు యాక్షన్ తీసుకోండి. ఈవో ఉన్నాడు, ఈవోతో ఇంకొకటి వచ్చారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి.
అప్పుడు చూసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఆయన పోయినారు, మళ్ళీ ఏమవుతుంది, మీరు యాక్షన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు చర్చ చేయడానికి మళ్ళీ అది ఆపిస్తారు. అది సాధ్యం కాదు. ఇవన్నీ కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని నాటకాలు ఆపండి అని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అంగన్వాడీలకు కనీస వేతనం పెంచాలని పెండింగ్ లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రికార్డ్స్ చేసి మెయిన్ సెంటర్ గా మార్చాలని, గ్రాట్యుటీ ఏర్పాటు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. తిరుపతిలో రాష్ట్ర స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి నాగరాజమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి మాట్లాడుతూ 2019 నుండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదన్నారు. ఐసిడిఎస్ కి బడ్జెట్ అంగన్వాడీలకు వేతనం పెంచకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంగన్వాడీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేవలం 4259 కోట్లు కేటాయించారని, ప్రస్తుతం అవసరాలకు ఈ బడ్జెట్ కేటాయింపు సక్రమంగా లేదన్నారు. పౌష్టికమైనటువంటి ఆహారానికి కూడా ఈ బడ్జెట్ సరిపోతుందని, అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని 42 రోజులు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కొన్ని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా అప్డేట్ చేశారని, ఇంకా కొంతమంది అర్హత ఉన్న మినీ వర్కర్లకు 10వ తరగతి పాస్ మెయిన్ సెంటర్కి అప్డేట్ చేయలేదన్నారు. రాష్ట్రంలో మరో 1810 మినీ సెంటర్లో క్వాలిఫై లేదని, మెయిన్ సెంటర్గా మార్చకపోవడం దుర్మార్గమన్నారు. సంక్షేమ పథకాలు అన్నిటినీ అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని, కావున ఈ సమస్యల పరిష్కారం కావాలని అన్ని ప్రాజెక్టుల దగ్గర రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా కలెక్టరేట్ వద్ద ఈ నెల 23 నుంచి 27 వరకు ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మార్చి 2వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగరాజమ్మ, జయప్రభ, గీత, జ్యోతి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టుకి కేటాయింపులు చేయాల్సినంత కేటాయింపులు చేయకుండా సంవత్సరం తగ్గించేస్తూ వస్తూ ఉంది. పసిబిడ్డల పోషకాహారాలు ఎట్లా పెంచాలనేది ఈరోజు ప్రధానమైన అజెండా అయితే దాంట్లో కూడా తగ్గించేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేస్తుంది, ఇంకెవడయ్యా పట్టించుకునేది ఈరోజు ప్రశ్న. అందుకనే మన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, మనమందరూ కలిసికట్టుగా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప వీళ్ళు లొంగి రారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మనం పిలుపునిచ్చాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మన జీతం పెంచినామని చెప్పి ప్రకటన చెయ్యాలి. చెయ్యని పక్షంలో మనం గతంలో ఎట్లయితే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి పోరాటం చేసినామో అంతకంటే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో తిరగబడి పోరాటం చేస్తామని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తాం. ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సందర్భాలుగా విజ్ఞప్తి చేశాం. మీరు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పనని విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం మన మాటన పెడచెవున పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 42 రోజుల పాటు చారిత్రాత్మకమైనటువంటి సమ్మె. ఈ సమ్మె ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి సమ్మెను చేశాం. ఆ సమ్మె సందర్భంగా కనీసం జీతం పెంచుతారనుకుంటే జీతం పెరగలేదు. కాబట్టే చంద్రబాబు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా కూడా ఇంటికి పంపించడం అనేది జరిగింది. దాదాపు 1,20,000 మంది అంగన్వాడీలు తలుచుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉంది అని చెప్పనని మనం నిరూపించడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుకి అలాంటి గతి పట్టకుండా ఉండాలంటే అంగన్వాడీలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. FRS యాప్, ఈ యాప్ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పని పదే తెలియజేస్తా ఉన్నాం. కానీ యాప్ను కూడా ఈరోజు రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. తిరుపతిలో పెట్రోల్ పంపు కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎత్తిచూపుతూ నిరసన ప్రదర్శన జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో పనిచేసే ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరుతూ రేణుగుంట రోడ్డులోని పెట్రోల్ బంకు దగ్గర సిపిఐ జాతీయ నాయకులు నారాయణ ఈ నిరసనకు అధ్యక్షత వహించారు. డిమాండ్స్ అన్ని కరపత్రాలు ఇచ్చున్నాం, చూసుకోవచ్చు. భారతదేశంలో దాదాపు 1,25,000
పెట్రోల్ బంకులు ఉన్నాయి. దానిలో ఒక పెట్రోల్ బంకులో కనీసం 15 నుంచి 20 మంది పనిచేస్తున్నారు. అంటే 20-25 లక్షల మంది పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, మినిమం వేజ్ లేదు. 26,000 మినిమం వేజ్ ఉంటే మినిమం వేజ్ లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి సౌకర్యాలు లేవు. ఇది డీజిలు, పెట్రోలు దగ్గర పనిచేస్తారు. ఆ గాలి అంతా పిలుస్తారు. దానికి సంబంధించి అనేక జీర్ణకోశ వ్యాధులు, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఒక మెడికల్ చెకప్ లేదు, మెడికల్ రీఎంబర్స్మెంట్ లేదు. అలాంటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని వీలు లేదు, కూర్చొని ఉండాలి. అందులో అమ్మాయిలు కూడా పనిచేస్తారు ఇక్కడ ఎక్కువ మంది. వాళ్ళకి సరైన స్పెషల్ రిక్వెస్ట్ ఏం లేదు. అందులో మేము కోరేది ఏంటంటే ఈ ఇంధనం నింపేటువంటి వాళ్ళు మన శరీరంలో నరాలు లాంటి వాళ్ళు. రక్త ప్రసరణ ఎట్టయితే జరుగుతుందో వాళ్ళ ద్వారానే ఈ ఇంధనం నింపబడుతుంది, వాహనాలు నడుస్తాయి. అట్లాంటి వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడం లేదు. అందుకని మేము డిమాండ్ చేసేటంటే ఏంటంటే మినిమం వేజ్గా 26,000 రూపాయలు ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేయాలి, మెడికల్ చెకప్ పీరియాడికల్ 3 నెలలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించి లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అప్పటికప్పుడు పరిష్కారం చేసుకోవాలి, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉండాలి, రెస్ట్ పీరియడ్ ఉండాలి, మధ్యాహ్నం భోజనం ఫ్రీగా ఇవ్వాలి, స్నాక్స్ ఫ్రీగా ఇవ్వాలి. ఇలాంటి సౌకర్యాలు కల్పించే పద్ధతుల్లోనే మేము కోరుతున్నాం. ఇది దేశవ్యాప్తంగా కూడా త్వరలోనే ఈ సంఘాన్ని నిర్మాణం చేసి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ, కార్మిక సంఘాలు ఐక్యంగా నిలబడి ఈ పెట్రోల్ బంకుల్లో పనిచేసేటువంటి జేఎస్ఎస్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అందరం కూడా సంఘటనపరిచి వాళ్ళని రక్షణ కల్పించాల్సిన బాధ్యత మంది. లేకపోతే వాళ్ళు 10-15 ఏళ్ళ పైన పని చేయలేదు. రిటైర్ అయ్యాక వాళ్ళకి అన్ని రోగాలు వస్తాయి. అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ ఉండదు. తక్షణం వాళ్ళు సహాయం చేయమని పని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకొని వాళ్ళకి రక్షణ కల్పించాలని, లేకపోతే ప్రత్యక్ష ఆందోళన చేయాల్సి వస్తుంది. అక్కడ దాకా పోకుండా ఉంటే మంచిది. లేకపోతే మేము వదిలిపెట్టేది లేదు. వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కార్మిక సంఘాలదే, కమ్యూనిస్ట్ పార్టీ. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25వ తేదీన నిరసన దినంగా పాటించాలని భారతీయ మజ్దూర్ సంఘం పిలుపునిచ్చింది. తిరుపతి జిల్లా నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు రావాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారం, కనీస వేతనాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిరక్షణ, కార్మిక వ్యతిరేక విధానాల ఉపసంహరణ వంటి డిమాండ్లతో ఫిబ్రవరి 25న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు భారతీయ మజ్దూర్ సంఘ్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కుల కోసం ప్రతి కార్మికుడు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహిస్తామని, కార్మిక ఐక్యతే తమ బలమని నాయకులు స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్న కార్మికుల సమస్యలపై అనేక మార్లు బిఎంఎస్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. కనుక ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో జరిగిన 21వ బిఎంఎస్ కాన్ఫరెన్స్ లో పెద్దలు కేంద్ర కార్యాలయం వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25వ తారీఖు దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని, కార్మికుల సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ దేశ హితం, కార్మిక హితంగా పనిచేస్తున్నాము. దీర్ఘకాలిక సమస్యలైనటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి, అలాగే మిగతా కార్మికుల పక్షాన కూడా మేము పూర్తిగా వాళ్ళకి చాలా వరకు దాదాపు 5 దశాబ్దాలుగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే, ఆశా వర్కర్లు అయితే వాళ్ళు ఇంకా స్కీమ్ వర్కర్లుగానే చూస్తున్నారు. కానీ వారికి గౌరవ వేతనం దక్కలేదని చెప్పి, వాళ్ళకి మినిమం వేతనం ఇవ్వాలని చెప్పి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా, అలాగే బిఎంఎస్ అభిప్రాయ మధ్యాహ్న భోజన కార్మికులకు, ఆశా వర్కర్లకు లక్షల్లో తక్కువ గౌరవ వేతనాలు కొనసాగుతున్నారు. 5 దశాబ్దాల సేవానంతరం కూడా అంగన్వాడీ కార్యకర్తలు కేవలం స్కీమ్ వర్కర్లుగానే పరిగణించబడుతుంది. రోజుకు 10 గంటలకు పైగా పని చేయించుకుని కూడా వాళ్ళకి సరైన గౌరవ వేతనం లభించలేదని బిఎంఎస్ అనుకుంటున్నాము. చంద్రగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రధాన గేటు వద్దనే విద్యార్థులను తనిఖీ చేసి పంపుతున్నారు. పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను కేంద్రాలకు తీసుకుని వచ్చి వదిలారు.
చంద్రగిరి పట్టణంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, బాలికల జూనియర్ కళాశాలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద సిఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. చంద్రగిరి మండలం పనబాకంలో భూ కబ్జా ఆరోపణలను టీడీపీ నేత రమేష్ ఖండించారు. నిన్న మీడియా సమావేశంలో చంద్రిక చేసిన ఆరోపణలు అవాస్తవమని రమేష్ పేర్కొన్నారు. రమేష్ అన్నారు. వీఆర్ఓ గ్రామ పెద్దల సమక్షంలోనే ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయని వెల్లడించారు. సర్వే నంబర్ 652/1Dలో తాను 13 సెంట్ల భూమిని కొనుగోలు చేసినట్లు వివరణ ఉందని, సదరు భూమిని తనకే ఇవ్వాలని హేమాద్రి భార్య చంద్రిక గొడవ చేస్తోందని ఆరోపించారు. భూమి ఇవ్వకపోతే కేసులు పెట్టి ఇబ్బంది పెడతానని చంద్రిక హెచ్చరిస్తోందని వెల్లడించారు. గౌరవంగా బతుకుతున్న తనపై, తన కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా పోరాడతామని రమేష్ అన్నారు. పనపాకం భూ వివాదంపై రాజకీయ రంగు పులమొద్దని రమేష్ విజ్ఞప్తి చేశారు. పనపాకం పంచాయతీ జక్కలవారిపల్లి గ్రామం. నా పేరు నగరం చెంగలరాయి శెట్టి అలియాస్ రమేష్ చెప్తారు. నేను గ్రామ కమిటీ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా నీటిపారుదల శాఖలో కూడా చైర్మన్గా ఉన్నాను. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చంద్రిక అనే అమ్మాయి నా మీద లేనిపోని అలిగేషన్లతో బీభత్సం సృష్టించి నాకు ప్రాణహాని ఉంది అట్లని మాట్లాడడం జరిగింది. నేను అదేవిధంగా మిమ్మల్ని ఈరోజు పిలిపించి ఈరోజు మీ ముందరే మీకు ఐ విట్నెస్గా ఈ భూమి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే, నాకు ఇక్కడ సెంటు భూమి లేదు. నేను ఈ గ్రామ నివాసిని. ఇటు పక్క ఈ 652 సర్వే నెంబర్ 3లో 6 ఎకరాల 6 సెంట్ల 6.5 సెంటు ఉంది. 6.5 సెంటు వచ్చి షణ్ముగ నా భార్య జ్యోతి పేరు మీద ఉంది. ఈ 79 సెంటు వచ్చి 652(1Dలో ఉంది. ఈ రెండుటికి గత 5 సంవత్సరాలుగా గలట జరుగుతుంది. నేను పెద్ద మనుషులతో సమక్షంలో మేమందరూ కూర్చొని మాట్లాడి ఈ 6.5 సెంటు వచ్చి చంద్రిక వాళ్ళకి ఇచ్చేస్తూ 3 సెంట్లు వాళ్ళ పేర్కొన్నది వీళ్ళకి ఇస్తూ ఈ రెండు మధ్యస్థపూర్వకంగా ఒక ఒప్పుదల పత్రాన్ని చేసుకొని ఆ ఒప్పుదల పత్రం మీకు అందరికీ కూడా చూపిస్తున్నా. ఈ ఒప్పుదల పత్రం ప్రకారం ఈ రాసింది కూడా వీఆర్ఓ గారు రాశారు. సర్వేర్ మనోజ్ సర్వే చేసినారు. ఇవన్నీ సర్వేలన్నీ మాకు తప్పు అన్నారు. ఈ సర్వేలన్నీ కూడా వాళ్ళ కంటి ముందరే సర్వే చేయించి మేమందరికీ కూడా మన పెద్ద మనుషుల తరఫున ఇవన్నీ కూడా ఇచ్చి ఇది ఒప్పుదల పత్రం. ఈ ఒప్పుదల పత్రం వాళ్ళందరూ ఒప్పుకొని నారాయణ స్వామి కన్నా విఘ్నేశ్వర శెట్టి, లోకనాథం, హేమాద్రి, గిరిబాబు వీళ్ళ అన్నదమ్ముళ్ళు. హేమాద్రి భార్య చంద్రిక. ఈ చంద్రిక అనే అమ్మాయి నా మీద అటుపక్క నాకు 13 సెంట్లు ఉంది. నేను కొన్న భూమి, ఆ కొన్న భూమి సర్వే నెంబర్ 652(4Dలో ఉంది. ఆ భూమి కనుక 1Dలో ఆ భూమి కనుక నేను కానీ ఇచ్చేస్తే ఈ గలాటాలు నా మీద రంపు రచ్చులు అని పెట్టదంట అని అందరితో చెప్పడం జరిగింది. అంతవరకు నేను పోలీస్ స్టేషన్కి పోతాను, కోర్టులకు పోతాను, ఏమైనా చేస్తాను, నేను ఆ మహిళని నేనేమైనా చేస్తాననే ఉద్దేశంతో గర్వంగా మాట్లాడింది. నేను ఒకటే చెప్తున్నా, నాకు ఈ విషయంగా చాలా ఇబ్బంది కలిగింది. నా కుటుంబంలో ఉన్నటువంటి నా బిడ్డలు, నా భార్యలందరూ కూడా చాలా బాధపడినారు. నేను గౌరవం కలిగినటువంటి వ్యక్తిని, నేను ఎక్కడ కూడా ఎవరి సొత్తు కూడా పోను. అలాంటి వ్యక్తిని నా మీద బురద జల్లాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేయడం జరిగింది. దీనికి నేను చాలా బాధపడుతున్నా. దీనికి అంతకంత కూడా వీళ్ళు మీ మీడియా సమక్షంలో మీరందరూ కూడా దీని మీద కౌంటర్ వేస్తాను. వాళ్ళని కోర్టుకు ద్వారా వాళ్ళ మీద పరువు నష్ట దావా వేస్తా. దీన్ని లీగల్ గానే పోతానని మీ అందరు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. నమస్కారం. తిరుమలలో దర్శన క్యూలైన్లో మహిళా భక్తురాలికి పాము కాటని వివిధ ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన శరత్ బాబు, మౌనిక అనే దంపతులు ఆదివారం రాత్రి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో టాక్సీలో మ్యూజియం సమీపాన ఉన్న ఆర్బీ సెంటర్ పార్కింగ్ ఏరియాకు చేరుకోగానే మౌనిక తన పాదాలకు పసుపు రాసుకునేందుకు చీకటిలో పక్కనే ఉన్న స్థలంలోకి వెళ్లింది. ఈ క్రమంలో కాలుపై స్పర్శ తగలడంతో భయభ్రాంతులకు లోనైంది. తన భర్త శరత్ ఆ ప్రాంతాన్ని పరిశీలించగా చిన్న పాము కనిపించింది. వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి పాము కాటు వేయలేదని నిర్ధారించారు. అయినప్పటికీ మహిళా భక్తురాలి ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి పంపించడం జరిగింది. అక్కడ కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించి ఎలాంటి సమస్య లేదని నిర్ధారించారు. ఆ పాము కూడా విషపూరితం కాదని విచారణలో తేలింది. సదరు భక్తులు టీటీడీ సిబ్బంది సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు ఉదయం వారు క్షేమంగా శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులు తమ భద్రత దృష్ట్యా టీటీడీ నిర్దేశించిన ప్రాంతాల నుంచి మాత్రమే క్యూలైన్లోకి వెళ్లాలి గాని తిరుమల పరిసరాల్లోనే నిషేధిత అటవీ ప్రాంతాల్లో సంచరించకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నా పేరు శరత్ బాబు, మా వైఫ్ మౌనిక. సో మేము తెలంగాణ స్టేట్ వరంగల్ డిస్టిక్ టేక్మల్ల మండలం నుండి వచ్చినాను. మాకు టోకెన్ డేటు 22/2/2026 రాత్రి 10:45కి ఉంది. సో ఆ రోజు నేను మా వైఫ్ నాతో వచ్చిన మా బంధువులు కలిసి ఆ రోజు జీప్లు ప్రైవేట్ ట్యాక్సీలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ATM ముందు డ్రాప్ అయినాము. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటూ ఉండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది. దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిసెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు. అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు బయట ఏమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ క్యాచర్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడు అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. నిన్న రాత్రి 11 గంటలకు అడ్మిట్ అయ్యి ఈరోజు 5 గంటలకి మేము డిశ్చార్జ్ అయినాము. నో సిమ్టమ్స్ ఏమి లేవు కాబట్టి హాస్పిటల్ యజమాన్యం కూడా మమ్మల్ని డిశ్చార్జ్ అవ్వమని చెప్పినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు 2 నాటకాలు ఆడుతున్నాయి. విమర్శించిన సిపిఐ జాతీయ నేత నారాయణ. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 25వ తేదీన నిరసన దినంగా పాటించాలి. పిలుపునిచ్చిన భారతీయ మజ్దూర్ సంఘం తిరుపతి జిల్లా నాయకులు. అంగన్వాడీలకు కనీస వేతనం కోసం పోరాడుతాం. వేతనం పెంచకపోతే అసెంబ్లీ ముట్టడి. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.